నమస్కారం వెల్కమ్ టు సష్య టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ స్పందన విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను సూచించిన జిల్లా కలెక్టర్ నంద్యాలలో త్రాగునీటి సమస్య లేకుండా చేస్తామని భరోసానిచ్చిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి 36వ వార్డులో 41 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేసిన నాగిని రవి సింగారెడ్డి జిల్లాకు కావలసిన అన్ని రకాల హంగులను తీసుకువచ్చేందుకు చర్యలు చేపడతామన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ప్రతి మానవుడు ధర్మాన్ని ఆచరించాలని కాపాడాలని కోరిన హఫీజ్ అమ్జద్ బాషా సిద్దికి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన విజ్ఞప్తులపై తక్షణమే స్పందించి నిర్ణీత కాలం పరిమితిలోగా పరిష్కార మార్గాలను చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని వైఎస్ఆర్ సెంటినరీ హాలీలో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ తో పాటు డిఆర్ఓ పద్మజ ఇతర జిల్లా అధికారులు ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ స్పందన విజ్ఞప్తులపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏ ఒక్క దరఖాస్తు బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లకుండా క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నాణ్యతతో పరిష్కారం చూపేందుకు శ్రద్ధ తీసుకోవాలన్నారు. పరిష్కరించలేని సమస్యలకు సరైన కారణాలతో ఎండర్స్ ఇవ్వాలన్నారు. మండల స్థాయిలో వచ్చిన ప్రజా ఫిర్యాదులపై సంబంధిత మండల అధికారులు కూడా పూర్తి స్థాయి దృష్టి సారించి నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 105 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ ఎస్ఎల్ఏలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండర్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో నంద్యాలలో త్రాగునీటి సమస్య లేకుండా చేస్తామని నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిరెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం నంద్యాల పట్టణంలోని 11వ వార్డులో 14.5 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్డు, అలాగే శ్రీనివాస నగర్ లో 6 లక్షల లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, వైస్ చైర్మన్ పాంశవలి, ఏపీఎస్పీ డీసెల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి, వార్డు కౌన్సిలర్ తమీం, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నంద్యాలకు శాశ్వతంగా అమృత్ త్రాగునీటి పథకాన్ని పూర్తి చేయడం జరిగిందన్నారు. దీంతో నంద్యాల ప్రజల త్రాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించిందని పేర్కొన్నారు. నంద్యాల పట్టణం శ్రీనివాస నగర్ లో 5 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్ పూర్తిగా శిథిలావస్థలో ఉన్న పరిస్థితిలో ఆ వాటర్ ట్యాంక్ ను తొలగించి నేడు నూతనంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 6 లక్షల లీటర్ల నీటి సామర్థ్యంతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేపట్టామని తెలిపారు. అలాగే పట్టణంలోని రాయల్ కాంపౌండ్, హరిజనవాడలో నూతన వాటర్ ట్యాంకుల నిర్మాణాలు చేపడుతున్నామని, వాటిని త్వరలో ప్రజలకు త్రాగునీటి సరఫరా చేసేందుకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. వెలుగోడు రిజర్వాయర్ నుండి నీటిని సరఫరా చేసేందుకు అమృత్ స్కీమ్ 1.0 ను 154 కోట్ల వ్యయంతో పూర్తి చేయడం జరిగిందని, నంద్యాల పట్టణ విస్తరణలో భాగంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని గోరుకల్లు రిజర్వాయర్ నుండి నంద్యాల చుట్టుప్రక్కల, అలాగే నంద్యాల పట్టణంలోని పలు ప్రాంతాలలో త్రాగునీటిని సరఫరా చేసేందుకు 174 కోట్లతో అమృత్ స్కీమ్ 2.0 కు సంబంధించిన నిధులు మంజూరు కాబడ్డాయని, అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. దాదాపుగా అమృత్ స్కీమ్ పథకాలకు సంబంధించి 328 కోట్ల రూపాయలను వెచ్చించి ప్రజల శాశ్వత నీటి కష్టాలను తీర్చడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశం సుధాకర్ రెడ్డి, మిద్దె రఘురాం, దామోదర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, జేపీ వెంకటేశ్వర స్వామి, వెంకటారెడ్డి, ఆంధ్ర మెడికల్ రమేష్, డాక్టర్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల పట్టణానికి సంబంధించి 11వ వార్డులో ఈరోజు 14.5 లక్షల రూపాయలతోటి నూతన సీసీ రోడ్డుకి భూమి పూజ చేయడం జరిగింది. అలాగే నంద్యాల పట్టణానికి త్రాగునీటి సమస్య తీర్చడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న విషయం మీరు చూస్తూ ఉన్నారు. మరి ఈ మధ్య కాలంలోనే 154 కోట్ల రూపాయలతోటి అమృత్ పథకాన్ని పూర్తి చేయడం జరిగింది. మరి ఈరోజు శ్రీనివాస్ నగర్లో గత ట్యాంక్ 5 లక్షల లీటర్లతో పాత ట్యాంక్ డిలాపిడేటెడ్ కండిషన్లో ఉంటే దాన్ని పడగొట్టి ఈరోజు అదే ప్లేస్లో 6 లక్షల లీటర్లతోటి కొత్త ట్యాంక్ని నిర్మించడానికి భూమి పూజ చేశాం. మరి దాదాపు అంటే ఇంకొక 1,00,000 లీటర్లు ఇక్కడ అదనంగా కేటాయించడం జరుగుతుంది.
మరి అమృత్ పథకం కూడా అమృత్ 1.0లో 154 కోట్ల రూపాయలతోటి అమృత్ పథకాన్ని పూర్తి చేయడం జరిగింది. భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని అమృత్ 2.0 కింద గోర్కల్ నుంచి నంద్యాల పట్టణానికి త్రాగునీటిని తీసుకురావడం జరుగుతుంది. మరి గోర్కల్ రిజర్వాయర్ నుంచి ఇక్కడికి దాదాపు 174 కోట్ల రూపాయలతోటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయిపోయి డిపిఆర్ స్టేజ్లో ఉంది. అవి కూడా పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నా. మరి ఒకవైపు వెలుగోడు నుంచి నీళ్లు, ఇంకొక వైపు గోర్కల్ నుంచి నీళ్లు శాశ్వత పరిష్కారం దిశగా ఎక్కడ దూరాలోచన చేసి పట్టణం విస్తీర్ణం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ అయిన తర్వాత ఇంకా వేగవంతంగా విస్తీర్ణం జరుగుతుంది కాబట్టి ఎక్స్టెన్షన్ ఏరియాస్ అన్ని దానిలో కూడా భవిష్యత్తులో త్రాగునీటి సమస్య లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ అమృత్ 2.0లో కూడా శాంక్షన్ చేయించాం. మరి ప్రజలందరూ కూడా గమనించాలి, గతంలో 154 కోట్లు, ఇప్పుడు మరొక 174 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 328 కోట్ల రూపాయలతోటి ఈరోజు త్రాగునీటి కోసం ఖర్చు పెడుతున్నామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. రానున్న రోజుల్లో ఇంకా ఏదైతే 2 ట్యాంకులు రాయల్ కాంపౌండ్ దగ్గర, తర్వాత అలాగే హరిజనవాడ దగ్గర కూడా ట్యాంకులు, దానిలో కూడా జీవో కూడా వచ్చేసింది. అవి కూడా పనులు పూర్తి చేసేసి త్రాగునీటి సమస్య అనేది నంద్యాలలో లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఏదైతే అభివృద్ధిలో భాగంగా మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఈరోజు 11వ వార్డుకు సంబంధించి 14.5 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, దాంతో పాటు మనకు ఇక్కడ వాటర్ ట్యాంక్ దాదాపు 1,81,00,000 15th ఫైనాన్స్ ద్వారా ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా భూమి పూజ చేయడం కానీ జరిగింది. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాము. అలాగే నంద్యాల పట్టణ ప్రజలకు అందరికీ ఒక విన్నపం ఏంటి అని అంటే, మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు 42 వార్డులో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. ఇక ముందుగానే ఎన్నో కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. పేదల చిరకాల కోరికను, కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక ఇంటి పెద్దగా, అన్నగా, బిడ్డగా బాధ్యతను తీసుకుని నిరుపేదలందరికీ సొంత ఇంటి స్థలాన్ని కేటాయించి, అలాగే ఆ స్థలాలను వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని 36వ వార్డు కౌన్సిలర్ నాగిని రవిసింగారెడ్డి పేర్కొన్నారు. వార్డు పరిధిలోని 41 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను, రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ, జగనన్న ప్రభుత్వంలో పేదలందరికీ ఇల్లు పంపిణీ చేయాలన్న ఒక గొప్ప సదాశయంతో ఇంటి స్థలాలను కేటాయించడమే కాకుండా వారి పేరు మీద ఇంటి స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించి సంబంధించిన పత్రాలను అందజేయడం జరిగిందన్నారు. ఈ విధంగా గతంలో ఏ ప్రభుత్వం చేయలేదని, తమకు ఇచ్చిన ఇళ్ల రిజిస్ట్రేషన్ పత్రాలను తమ పేరున రాయడం భవిష్యత్తులో అవసరాలను తీర్చేందుకు ఒక గొప్ప భరోసాగా ఉంటాయని లబ్ధిదారులు తెలియజేశారు. దశాబ్దాల కాలం నుండి సొంత ఇంటి స్థలాల కోసం ఎదురు చూశామని, నేడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి కృషితో స్థానిక కౌన్సిలర్, ఎమ్మెల్యే సతీమణి నాగిని రవిసింగారెడ్డి సహకారంతో అందుకోవడం తమ చిరకాల కల తీరిందని వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు మన జగనన్న ప్రభుత్వంలో 36వ వార్డు నంద్యాల పట్టణంలో 41 మంది మహిళలకి ఈ రోజు ఇళ్ల పట్టాలు, అలాగే వాటితో పాటు వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వడం కూడా జరిగింది. ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఈ పరిపాలన మళ్ళీ మళ్ళీ కావాలని కూడా అంటున్నారు. సో జగనన్నకి మా నంద్యాల పట్టణ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 23 ఏళ్ల నుంచి మేము రామకృష్ణ స్కూల్స్ అందులోనే వాడుకున్నాం సార్. ఇప్పుడు మాకు జగనన్న పటా ఇచ్చినాడు. మాకు 4 పెళ్లిళ్ళు చేసిన అదే సందులో. ఎందుకంటే ఇట్లాంటి ఒక రాజకీయ మేధావి మాకు రావడం మా అదృష్టం. జగనన్న మాకు అన్ని విధాలుగా ఈ ఫలానది అని చెప్పనికి ప్రతి ఒక్కటి జగనన్న చేసిన ఉపకారానికి మెనీ థ్యాంక్స్. జిల్లాకు అవసరమైన అన్ని హంగులను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి పేర్కొన్నారు. నంద్యాల పట్టణ సుందరీకరణ అభివృద్ధిలో భాగంగా ఎన్జిఓస్ కాలనీ 18వ వార్డు పరిధిలో 1,60,00,000తో సీసీ రోడ్డు, డివైడర్లు, సెంట్రల్ మీడియన్ లైట్స్, మీడియన్ ఆర్ట్ ను మాజీ మున్సిపల్ చైర్మన్ 18వ వార్డు కౌన్సిలర్ దేశం సులోచన, వార్డు వైసీపీ ఇన్ఛార్జి దేశం సుధాకర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నూతన నంద్యాల జిల్లాకు అవసరమైన అన్ని హంగులను కల్పించేందుకు కృషి చేస్తున్నామని,
ఇతర జిల్లాలతో అభివృద్ధిలో పోటీ పడుతూ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. నంద్యాల పట్టణంలో రోడ్లు వెడల్పు చేసి డివైడర్లు, సెంట్రల్ మీడియన్ లైట్స్, మీడియన్ ఆర్ట్తో సుందరంగా రూపుదిద్దామన్నారు. ఈ నెల 7వ తేదీ 100 కోట్లతో నంద్యాల జిల్లా కలెక్టర్ కాంప్లెక్స్ నిర్మాణానికి నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని, ఈ నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ ప్రారంభించి రాష్ట్రంలో నంద్యాల జిల్లాతో పాటుగా 5 జిల్లాల్లో జిల్లా కలెక్టర్ కాంప్లెక్స్ లకు సీఎం జగన్మోహన్ రెడ్డి భూమి పూజ నిర్వహించనున్నారని తెలిపారు. నంద్యాల జిల్లాకు కావలసిన అన్ని రకాల హంగులను తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. కొత్తగా సీసీ రోడ్లు, డివైడర్లు, అలాగే సెంట్రల్ మీడియన్ లైటింగ్ అండ్ మీడియన్ ఆర్ట్ అన్నీ కూడా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నంద్యాల టౌన్ డెవలప్మెంట్లో భాగంగా ఈ రోడ్ని వెడల్పు చేసి డివైడర్ని కూడా ఏర్పాటు చేయడం, మరి దాదాపు ఈరోజు 1,60,00,000 రూపాయలతోటి ఈ కొత్త పనులన్నీ కూడా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మరీ ముఖ్యంగా నంద్యాల టౌన్ డెవలప్మెంట్లో భాగంగా జిల్లా అయిన తర్వాత మిగతా జిల్లాలతో పోటీ పడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ముందుకు వెళ్తున్నాం. మరి భవిష్యత్తులో కూడా జిల్లాకు ఉండాల్సిన అన్ని హంగుల్ని కూడా ఏర్పాటు చేసుకుంటాం. కొత్తగా 100 కోట్ల రూపాయలతోటి కలెక్టరేట్ కూడా శాంక్షన్ అయింది. 7వ తేదీ టెండర్లు కూడా ఓపెన్ అవుతాయి. మరి 7వ తేదీ తర్వాత ఆ భూమి పూజ కూడా ముఖ్యమంత్రి గారి టైం చూసుకొని రాష్ట్రంలో 5 చోట్ల ఒకేసారి ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా భూమి పూజ చేస్తారు. మరి దాంట్లో నంద్యాల కూడా ఉందని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. మరి రానున్న రోజుల్లో జిల్లాకు కావాల్సిన అన్ని హంగులతో కూడిన నంద్యాలని తయారు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. 1,60,00,000 రూపాయలతో ఎన్జిఓస్ కాలనీలో ఓపెనింగ్ కోసం ఇచ్చేసినటువంటి శిల్ప రవిచంద్రకిషోర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా మిగిలిపోయిన వర్క్ కంప్లీట్ చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి మానవుడు ధర్మాన్ని ఆచరించాలని, కాపాడాలని హఫీజ్ అమ్జద్ బాషా సిద్దికి కోరారు. నంద్యాల పట్టణం శ్యామ్నగర్ లోని మదరసా అరబియా మిసాహుల్ ఉలూం ఎడ్యుకేషనల్ సొసైటీ నందు జల్సాయే దాస్తర్ బందీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హఫీజ్ అమ్జద్ బాషా సిద్దికి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా సయ్యద్ అజ్మతుల్లా హాజరయ్యారు. మదరసాలో 10 మంది విద్యార్థులు పవిత్ర ఖురాన్ లేఖనాలను కంఠస్థం చేశారు. వీరికి గౌరవ సూచకంగా దాస్తర్బందీ చేస్తూ ముఖ్య అతిథులు సర్టిఫికెట్లు జారీ చేసి బహుమతులు ప్రదానం చేశారు. ఇమాంల సంఘం అధ్యక్షులు అమ్జద్ బాషా సిద్దికి మాట్లాడుతూ అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ పై అల్లాహు పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరింపజేశారన్నారు. ప్రతి మానవుడు ధర్మాన్ని ఆచరించాలని కోరారు. మదరసా నిర్వాహకులు జమీల్ అహ్మద్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ మదరసాలో చేర్పించాలని, వారిని మంచి నడవడికలతో పాటు మంచి పౌరులుగా, బిడ్డలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ముఖ్య అతిథి అజ్మతుల్లా మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం రాబోతుందని, అందరూ ఎక్కువగా దైవ చింతనలో సమయం గడపాలని, 30 రోజులు ఉపవాసాలు ఉండాలని అందరినీ కోరారు. अरबिया मिसबाहुल उलूम श्यामनगर नंदियाल। ये मदरसा बहुत कदीम मदरसा है, तकरीबन 35 साल से चल रहा है। इसमें तकरीबन बहुत सारे हुफ़ाज़ इकराम फारिग हुए हैं। इसी सिलसिले से आज यही प्रोग्राम किया गया कि जो हुफ़ाज़ इकराम को दस्तार बांदी करते हैं, तो इसी तरह जो है आज 7 बच्चों को दस्तार बांदी किया गया और उनको सर्टिफिकेट दिया गया मदरसे के जरिए। खैरुकुम मन तअल्लमल कुरान व अल्लमा। इस वक्त में पूरी दुनिया में कुरान हटाओ, कुरान को दूर करो, ये फितना बहुत आम हो रहा है और उमूमन मुसलमान भी कुरान से बहुत ज़्यादा दूर नज़र आते हैं। ऐसे वक्त में, ऐसे ज़माने में ये मदरसे, ये मकातिब, ये कुरान के और दीन के किले हैं और दीन को बचाने के लिए बेहतरीन ज़रिया है। अल्हम्दुलिल्लाह ये मदरसा कि जिसके अंदर अभी बच्चे हाफिज़ हुए हैं और जिनके लिए इनामात और दस्तारबंदी दी गई है और असनात से नवाजा है। इंशाअल्लाह ये उम्मत के होनहार वो हुफ़ाज़ हैं जो कुरान की हिफाजत में हिस्सा ले रहे हैं। आज मदरसे मिसबाहुल उलूम के अंदर तकरीबन 7 तलबा की जो है दस्तारबंदी जो है की जा रही है। ये तलबा यहाँ पे जो है हाफिज़ बनकर तकरीबन पुराने जो है आलिम भी बन चुके हैं। ये नौजवान बच्चे अल्लाह के कलाम को अपने सीने के अंदर लेकर जो है दुनिया के ऐसे ऐसे कोनों के अंदर जाकर खिदमतें भी अंजाम देंगे। अल्लाह तबारक व तआला कुरान की बरकत से, कुरान की अज़मत से जो है इनके
इनकी खिदमतों को जो है कबूल फरमाएंगे। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్పందన విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను సూచించిన జిల్లా కలెక్టర్. నంద్యాలలో త్రాగునీటి సమస్య లేకుండా చేస్తామని భరోసానిచ్చిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. 36వ వార్డులో 41 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేసిన నాగిని రవిసింగారెడ్డి. జిల్లాకు కావలసిన అన్ని రకాల హంగులను తీసుకువచ్చేందుకు చర్యలు చేపడతామన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. ప్రతి మానవుడు ధర్మాన్ని ఆచరించాలని కాపాడాలని కోరిన హఫీజ్ అమ్జద్ బాషా సిద్దికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.